వెంబడించిన పండవు కలవరి పడిని కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కనులేతి కొలువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము సకలము చేయగలని వైపే నా కన్నులెత్తి చూసెదా సకలము సకలము చేయగలని వైపే నా కన్నులెత్తి చూసెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులేసి కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా. ప్రార్థన చేసుకుందాం. మన వ్యక్తిత్వము అనేక మందికి సాదృశ్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా? యేసయ్య గొప్ప వ్యక్తిత్వానికి ఆయన మాదిరి. ఓ పాదిరి, ఆయనే మనకి మాదిరి. విశ్వాసకైనా నీకైనా నాకైనా అందరికి కూడా ఆయన మాదిరి. పిలాతు తెగించాడు. అలాగే మనం మంచి వాటికి ప్రార్థన చేయడానికి తెగిందాం. ఈ 3 రోజులు దేవునితో ఉండాలని తెగిద్దాం. ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు. సకల ఆశలు కానుగుతుడా మా పరలోక తండ్రి నీకు వందనాలు. ఈ బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని ఎరికెట్టి పిలంపొచ్చేయండి. నీ దాసులు ఆయన కన్వీనర్స్ ఏ ఉద్దేశంతో అయితే ఆయన చేశారు, అపోస్తులైనటువంటి తిరుమల జయరాజు గారి యొక్క ఉద్దేశము, ఆయన గొప్పవాడైనటువంటి నీ యొక్క ఆయన నీకు వందనాలు తండ్రి. సువార్తను ఘనముగా ప్రకటించాలని, అందరూ ఆశీర్వదించబడాలని, నీ వారిగా ఉండాలని చేసినటువంటి ప్రయత్నంలో నాయనా నీకు వందనాలు తండ్రి. నా ప్రభువా, మీరు మహిమ పొంది సహకరించిన ప్రతి బిడ్డని, విన్న ప్రతి బిడ్డని, దూరశ్రవణం ద్వారా వింటున్న ప్రతి బిడ్డని నాయనా నీకు వందనాలు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన కన్వీనర్స్కి, ఆహ్వానితులు అందరికీ, అలాగే అవకాశం అధ్యక్షుల వారికి, విన్న దైవజనులకి మీ అందరికీ కూడా నా వందనాలు. అందరికీ వందనాలు. నా కొరకు ప్రార్థన చేయండి, నీ కొరకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.